ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇల్లు భలే ఉందే. రండి రండి, ఎన్నాళ్ళైంది మిమ్మల్ని అందరినీ ఇలా చూసి. మావయ్య, ఆయుష్మాన్ భవ, కలకాలం చల్లగా ఉండదు. మావయ్య గారు మమ్మల్ని ఆశీర్వదించండి. కలకాలం చల్లగా బ్రతకండి. ఆయుష్మాన్ భవ. ఎలా ఉన్నారు నాన్న? నాకేంటయ్యా, ఆ భగవంతుడు ప్రయోజకులైన కొడుకుల్ని, కుటుంబ గౌరవాన్ని కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకునే కోడళ్ళని వరంగా ఇచ్చాడు. ప్రశాంతంగా సంతోషంగా కాకుండా ఇంకెలా ఉంటారు? అవునరా పెద్దోడా, చిన్నోడేడి రాలేదు? తమ్ముడు టెక్స్టైల్ పని మీద తిరుపురం వెళ్ళాడు నాన్న. రేపటికల్లా వచ్చేస్తాడు. ఓ అలాగా. ఏమ్మా మనవరాలా, అప్పుడే నేను పెళ్లి కూతురుగా చూడబోతున్నానంటే రోజులంత విచిత్రంగా గడిచిపోయాయి. బంగారం తల్లి నువ్వు. బంగారం అంటావు కానీ కనీసం నిశ్చితార్థాన్ని కూడా రాలేదు. నీతో అసలు మాట్లాడకూడదు తాతయ్య. క్షమించు తల్లి. ఈ తాతయ్య జీవితం తీర్థయాత్రలు, గుళ్ళు, గోపురాలంటూ దర్శనాలతోనే సరిపోతుంది. అయినా ఆ సమయానికి ఎక్కడో దూరంగా ఉండి రాలేకపోయాను. అవును మావయ్య గారు, అంత ఫంక్షన్ జరుగుతూ ఉంటే మీరు మాతో లేకపోవడం కూడా చాలా వెలితిగా బాధగా అనిపించింది. అప్పుడు కూడా దర్శన్, రోహిత్ల పెళ్లి సమయానికి అందుబాటులో లేరు మీరు. లహరి పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యే వరకు ఈ యాత్రలకి కాస్త విరామం ఇవ్వండి. తప్పకుండానమ్మా. వీళ్ళేగా నా మనవరాళ్ళు. అవును మావయ్య, ఈ అమ్మాయి శరణ్య, చిన్న కోడలు. నన్ను ఆశీర్వదించండి తాతయ్య గారు. దీర్ఘాయుష్మాన్ భవ తల్లి. ఈ అమ్మాయి పెద్ద కోడలు అనన్య. అమ్మా అనన్య, తాతగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. ఉండండి అత్తయ్య గారు, నక్షత్రాలు లెక్క పెడుతున్నాను. 1 2 అనన్య, 3 ఆశీర్వాదం తీసుకో. 4. అనన్య వెళ్ళు. అమ్మే, తాతయ్య గారు రండి, ఆశీర్వాదం తీసుకోండి.